మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి 2025 డిసెంబర్ మాసం ఒక ఆధ్యాత్మిక మాసమే కాకుండా అనగా మార్గశిర పుష్యమాసాల కలయిక, అలాగే మార్గశిర ధనురు మాసాల యొక్క కలయికతో అనంతమైనటువంటి పుణ్యఫలాలను ఇవ్వడమే కాకుండా మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. పుణ్యఫలాలను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే మీరు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల్ని, పొరపాట్లను, కొన్ని తప్పిదాలను, కొన్ని పాపకర్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి కూడా అది మంచి మాసంగా చెప్పుకోవచ్చు. 2025 డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 వరకు తృతీయ వాములో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత మీకు అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి పూర్తి ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు అనుకూలత కానీ రావడానికి అవకాశం ఉంది. ఇక 2025 డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ 7 వరకు కూడా, అనగా డిసెంబర్ నెల 7వ తారీఖు వరకు కూడా తృతీయంలో వృశ్చిక రాశిలోనే సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అలాగే భూముల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. అనగా రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా ద్వితీయ వాములో తులారాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా సజావుగా పనిచేస్తారు. చికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసావాచ కర్మలా పనిచేస్తారు. మీ నిబద్ధతకు, అంకిత భావానికి తగిన గుర్తింపు, ఆదాయము, అభినందనలు మీకు లభిస్తుంది. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. రుణ సదుపాయాలు బాగున్నాయి. ఆర్థిక లాభాలు కూడా మీరు అనుకూలంగా అందుకోవడానికి అవకాశం ఉంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 వరకు లాభములో, అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆ రకంగా మీరు గురుబలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. మరి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ చతుర్థ భావాల్లో, అనగా వృశ్చిక ధనస్సు రాశుల్లో సంచరించడం వల్ల, ఈ శుక్రుడు తృతీయ వాములో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. అలాగే చతుర్థ భావములో శుక్ర సంచారం ఉంది కనుక 20వ తారీఖు తర్వాత కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కానీ కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. ఇక షష్టమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచో సాగుతూనే ఉంది. డిసెంబర్ మాసంలో కూడా ఈయన షష్టమ భావంలో కుంభరాశిలో సంచారం చేయడం వల్ల రాహువు కన్యారాశి వారు ధైర్యంతో చాలా పనులు చేస్తారు. అలాగే మంచి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, అలాగే నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకుంటారు. ఈ రకంగా ఈ కన్యారాశి వారు షష్టమ భావంలో రాహు సంచారం వల్ల అనుకున్న పనులు చాలా వరకు మీరు పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో కన్యారాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి. ఆ కారణం చేత ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కాలాన్ని వృధా చేయకండి. అలాగే చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. మరి 2025 డిసెంబర్ మాసంలో కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న సమస్యలను ఇచ్చే వాతావరణం కూడా కన్యారాశి వారికి ఉంది. ఈ ప్రతికూల గ్రహాల యొక్క పరిశీలన కార్యక్రమంలో భాగంగా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల 7 తరువాత చతుర్థ భావంలోనికి, అనగా ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ఉన్నట్టుగా ఉండే జన సహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా ఒక రకమైన అశుభ వార్తలు మీరు వినాల్సి ఉంటుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. కుటుంబంలో దుబారా ఖర్చులు, గొడవలు, మనశ్శాంతి లోపించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. వాహన సమస్యలు కానీ, లేకపోతే కోర్టు వ్యవహారాలు కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ, ఇలాంటి కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రతికూలత కనిపిస్తుంది. మరి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ 5 తర్వాత దశమంలో మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీకు ఆలోచనలు పూర్తిగా అనుకున్నట్లుగా అవి కలిసి రాకపోతాయి. కుటుంబంలో అశాంతికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వస్తాయి. విద్యారంగంలో మీకు ప్రతికూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారము, శ్రమ, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. డిసెంబర్లో కూడా కన్యారాశి వారికి ఆయన సప్తమ భావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో ఇబ్బందులు తప్పదు. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. ఇంటా బయట పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా ఇంటా బయట కూడా మీరు పని భారంతో సతమతమయ్యి ఇబ్బందులు కొని తెచ్చుకున్న పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక వ్యయంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఈ డిసెంబర్ మాసంలో కూడా కేతువు అలాగే సంచరిస్తాడు. ఈ డిసెంబర్ మాసం ఈ కన్యారాశి వారికి 12వ భావంలో కేతువు సంచరించడం వల్ల ఎన్ని కార్యక్రమాలను నిర్వహించినా, ఎంతటి అభివృద్ధిని సాధించినా, ఎంతటి ఆనందకర వాతావరణాన్ని, శుభ ఫలితాలని అందుకున్నప్పటికీ ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక రకమైనటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రకంగా మీరు అశాంతితో ఇబ్బంది పడే పరిస్థితి ఈ డిసెంబర్ మాసంలో 12వ భావంలో కేతువు సంచారం వల్ల మీరు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో కన్యారాశి వారు ఈ కుజుడికి, గురువుకి, శనికి, కేతువుకి తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2025 డిసెంబర్ మాసంలో కన్యారాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దర్శనం చేసుకోండి. అలాగే గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి. గణేశాష్టకం చదువుకోండి. అలాగే ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి కన్యారాశి వారు ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ శని దోషం ఎప్పటి నుంచో ఉంది. ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజున మీరు ఈశ్వరుని దర్శనం, శనేశ్వర దర్శనం చేసుకోండి. శనేశ్వర దర్శనం అవకాశం ఉన్నవారు శనేశ్వరుని దర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి. శివపార్వతులను దర్శించండి. శివపురాణాన్ని పారాయణం చేసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల సప్తమ శని దోషం నుంచి మీరు కొంతవరకైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి దశమములో గురువు సంచారం ఉంది కనుక ఈ దశమంలో గురువు వల్ల పనిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సమాజంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి కనుక ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలను పారాయణం చేయండి. శనగలను బాగా ఉడికించి వాటిలో కొంచెం బెల్లం పొడి కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. లేకపోతే మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి వారికి పసుపు వర్ణపు పండ్లను సమర్పణ చేసి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశస్సులను అందుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే 2025 డిసెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారు చతుర్థములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్ర కందిపప్పు పేదవారికి కానీ, పేద ప్రజలకు కానీ దానం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య సంబంధించినటువంటి ఆలయాలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో వాటిని దర్శించుకోండి. అనగా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కానీ, స్వామిమలై క్షేత్రం కానీ, అలాగే పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కానీ, అలాగే తిరుచందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కానీ, అలాగే మధురైలో ఉన్నటువంటి మరి ఇతర సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు రెండింటినీ కూడా ఈ 6 ప్రధానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించుకోవడం వల్ల ఈ చతుర్థ కుజదోషం నుంచి కన్యారాశి వారు బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.